చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు అందించండి. సమాజంలో తండ్రి క్రైస్తవం ఎంత వేరుగా జీవించాలో మాకు నేర్పించండి. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ వింత పోకడల మధ్య ఒక విశ్వాస తండ్రి తను ఎలా కాపాడుకోవాలో తండ్రి వారికి తెలియచేయండి. మీ దయా మీ కృప ఎల్లవేళ మాకు అనుగ్రహించి మమ్ములను మీ బిడ్డలను తండ్రి కాచి కాపాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? ఎందుకు వాయిస్ తేలిపోతున్నట్టు ఉంది కదా? రైట్, మానిటర్ పెడదాం, లేదంటే ఈ మానిటర్ సౌండ్ పెట్టు. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. ఆగుతాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం వినబోతున్నాం. ప్రజాదరణ అన్నారు దీన్ని. ట్రెండింగ్లో దీన్ని ఏమంటారంటే పాప్ కల్చర్ అంటారు దీన్ని. ఈ పాప్ కల్చర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే హిప్ కల్చర్లోకి తీసుకెళ్తుంది. హిప్ కల్చర్ అంటే ఏంటంటే నీకు చెప్పక మీకు అర్థమవుద్ది. ఈరోజు సోషల్ మీడియా కానీ, రచనలు కానీ, ప్రింట్ మీడియా కానీ, వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లు కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, మీరు ఎక్కడ చూడండి ఈ పాపులారిటీ కల్చర్లో సొసైటీ బతుకుతుంది. అవునంటారా కాదంటారా? చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, వృద్ధుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. సోషల్ మీడియా సర్వవేగంగా ఎక్కడికి పరిగెడుతుందంటే వాళ్ళని అందరూ గుర్తించాలి, దాని కొరకు ఏదన్నా చేస్తారు. ఈ మాట తప్పుగా అనుకోకండి. ఫస్ట్ నైట్ని కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటే పాపులారిటీ పబ్ కల్చర్గా ఎలా మారుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకరోజు బ్రిటన్ ప్రధాని చర్చిల్ అందరూ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, మీరు ఏ స్టేడియంలో మీటింగ్ పెడితే ఆ స్టేడియం అంతా విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు. అసలు మీ ఫాలోయింగ్ మామూలుగా లేదు సార్. మీరు రోడ్డు మీద నిలబడితే రోడ్ షో పాపులారిటీ వస్తుంది. మీరు గ్రౌండ్లో నిలబడితే మిలియన్స్ పీపుల్స్ వచ్చి అలా డౌన్ఫాల్ కూర్చుంటున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సార్. ఇంతమంది మీ వెనకాల ఫాలోయింగ్ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ అని ప్రధాని అడిగితే, చర్చిల్ ప్రధాని ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాంటి సభలో ఉన్నప్పుడు ఇంతమంది పబ్లిక్ నన్ను చూసినప్పుడు వాళ్ళ సెల్ఫీలు కానీ, వాళ్ళు నాతో మాట్లాడే విధానం కానీ, నా వెనక పరిగెడుతున్న విధానం కానీ చూస్తున్నప్పుడు నాకు ఒక మాట అనిపిస్తుంది అబ్బా అన్నాడు. ఏంటి సార్ అని అడిగితే ఆ ప్రధాని ఇలా అన్నాడు, ఇంతమంది వస్తున్నారే, ఒకవేళ నేను చచ్చిపోతే ఇంకెంతమంది వస్తారు అన్నాడు. ఆ మాటను బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? మనుషులు పొగడ్డానికి అవసరమైతే, మనుషులు వారి వైపు చూడడానికి అవసరమైతే మనుషులు ఏం కోరుకుంటారు తెలుసా? చావును కూడా కోరుకుంటారు. ఇది చిన్నోడు అన్న మాట కాదు. ఎవరు చెప్పండి? పెద్దోడు. నేను చనిపోతే ఇంకా ఎక్కువ జనం వస్తారేమో, ఇంకా ఎక్కువ జనం రావాలి, ఇంకా ఎక్కువ జనం. అంటే ఈ జనాల పిచ్చి ఎవరికైతే పడుతుందో వాడు త్వరగా నాశనం అవుతారు. అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అందుకే చూడండి, ఎదుటి వారిని అట్రాక్షన్ చేయడానికి ఈ మధ్య కల్చర్ బాగా ఎక్కువైపోయింది. మూర్ఖులు పాపులారిటీలోకి వచ్చారు. వచ్చిన వారు ఏం చేస్తారంటే ఇందులో విద్యార్థులని లేదు, విద్య నెరిగిన వారు లేరు, సామాన్యులని లేరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళని లేరు. బాధాకరమైన విషయం, క్రైస్తవులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు.
వైరస్ కన్నా అతిపెద్ద ప్రమాదం ఏంటి చెప్పిన? ప్రజల మెప్పు కోరుకోవడం. మరి చెప్తున్నా, అన్నిటికన్నా అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? అందరూ మనల్ని పొగడాలనుకోవడం. బైబిల్ దీనికి వ్యతిరేకమైన స్టాండింగ్ తీసుకుని రెఫరెన్స్ రాసింది. బైబిల్ దీనికి వ్యతిరేకమైన కామెంట్ చేసింది. చిన్నోడు పెద్దోడు ప్రతి ఒక్కడు ఈరోజు మీరు చూడండి, మనుష్యులు కొనియాడాలి. ఇదొక డిఫాల్ట్. వాళ్ళ పాయింట్స్ ఇలా ఉన్నాయి. మనుష్యులందరూ నన్ను అంగీకరించాలి. అంటే ఇక్కడ ఉన్నారు అందరూ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ నన్నే చూడాలి. ఇదొక డిసీజ్ కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇదొక మానసిక రుగ్మత. ఎక్కువ మందిని ఆకర్షించాలి, ఎక్కువ మంది దృష్టి నా మీద ఉండాలి, అందరూ ఫంక్షన్లో నా వైపు చూడాలి. ఒక కార్యక్రమానికి వెళ్ళినా, ఒక రాజకీయ పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా, చివరికి నేను ఆఫీసుకు పోయినా ఆఫీసులో అందరి కళ్ళు నా మీద ఉన్నారు. ఒక స్కూల్కి పోయినా, ఒక కాలేజీకి పోయినా, ఒక ఏ కార్యక్రమం, చివరికి చర్చికి పోయినా అందరూ నన్ను చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి డిసీజ్. ఇది చాలామందికి ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకపోయినా, వాళ్ళకి వేయాల్సిన పీట వేయకపోయినా, వాళ్ళని పొగడాల్సిన పొగడకపోయినా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ ఫీల్ మనం చూపించకపోతే ఎద్దేవ చేస్తారు, మాట అంటారు, గౌరవం తెలియదు అంటారు, కనబడకుండా తిరుగుతారు. మీరు పెళ్ళిళ్ళలో గొడవలు అయితే మీరు గమనించండి. ఆ పెళ్ళిళ్ళలో గొడవలు అవుతున్నప్పుడు ఈ గొడవలు చేస్తున్న వాళ్ళందరూ దేనికోసం గొడవలు పెట్టుకుంటారు చెప్పనా? ఫోటో దిగేటప్పుడట ఆ కెమెరామ్యాన్ ఎవడతాడు పక్క ఉండమన్నాడంట, కొంచెం నెక్స్ట్ మీరు అన్నాడంట. వచ్చింది ఇంకా అడిగి రగడ. పెళ్ళి ఎలా జరుగుతుంది అని చూస్తా అన్నాడంట. భోజనాల దగ్గర పిలిచిన వెంటనే కర్రీ వేయలేదని గొడవ పెట్టుకున్న మీసాలు మెరిసిపోయిన పెద్దోళ్ళు లేరు. నేను పెళ్ళి కొడుకు తాలీక అన్న. అరే ఇది ఏంట్రా అంటే, నలుగురులో ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదని తెలుసు, కానీ నలుగురులో ఉన్నప్పుడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు తెలుసా? దాన్ని ఏమంటే చెప్తున్నా, పాప్ కల్చర్ అంటారు దాన్ని, పబ్లిసిటీ కల్చర్ అంటారు దాన్ని అంటారు. బైబిల్ ప్రకారం మాట్లాడితే ప్రజాదరణ అంటారు దాని గురించే బైబిల్ మాట్లాడుతుంది. పాపులారిటీ పిచ్ అంటారు దాన్ని. నాభికి రింగులు పెట్టి, ముక్కుకి రింగులు పెట్టి, నెక్కలు చూపించి, ఇంకా ఏదైతే జబ్బలు చూపించి, టైస్ చూపించి, ఇంకా నేను కొన్ని చెప్పకూడదు, రకరకాలు చూపించి రీల్స్ చేస్తున్నారు. రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక ఈ మాట అనకూడదు, నీ భర్తకి ఏం చూపిస్తావు అడుగుతున్నా. నీ భర్తకు నువ్వేం చేస్తావు? సోషల్ మీడియాలో నీ నాభి చూపిస్తున్నావు, సోషల్ మీడియాలో నీ బ్రెస్ట్ చూపిస్తున్నావు, సోషల్ మీడియాలో నీ టైస్ చూపిస్తున్నావు, సోషల్ మీడియాలో ఎవరైతే సొసైటీ చూడకూడదు ఇవన్నీ చూపిస్తున్నావు. ఎందుకు చూపిస్తున్నావు అంటే తన దగ్గర ఒక ఆన్సర్ ఉంది, నా పుస్తకానికి ఫాలోయింగ్ ఎక్కువ పెరగాలి, అందుకు చూపిస్తావు. నీ 4 గోళ్ల మధ్య నీ జీవిత భాగస్వామికి చూపించాల్సినవి నువ్వు సొసైటీలో ఎందుకు చూపిస్తున్నావు? నీకు ఒక పిచ్ ఉంది, నీకు ఒక డిసీజ్ ఉంది, నీకు ఒక డిఫాల్ట్ ఉంది. ఆ డిఫాల్ట్ ఏంటో తెలుసా? నిన్నందరూ అందంగా ఉన్నావని చెప్పాలి. ఆడెవడో ఉన్నాడు పనికి మళ్ళీ కడ్డాయి వేసుకుని రీల్స్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఫిట్నెస్ని పొగడాలి. ఎవరితో శవంలా ఉంటాడు ఎదవ మళ్ళీ ఆడు. ఆయన చూస్తేనే ఏదో పగలే కళ్ళకి వచ్చినట్టు ఆడికి మళ్ళీ ఫాలోయింగ్ నడుతున్నాడు. ఆడి పెద్ద అది మైక్ టైసన్ లాగా ఆడి వ్యవహారం ఎంత మీరు చూస్తున్నారు లేదో. ఈ పబ్లిసిటీ పిచ్చి వచ్చిన తర్వాత డ్రైనేజుల్లో నిలబడట ఆ పెళ్ళికి ముందు చేస్తారు షూట్, నాకు గుర్తులేదు ఆ పేరు, చెప్పండి. వెడ్డింగ్ షూట్ ఏదైతే ఉందో ఆ డిఫరెంట్గా ఉండాలని చెప్పట ఆ డ్రైనేజ్లో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నాకు నిలబెడితే ఆ కుళ్ళు నీరు ఎలా వెళ్ళిపోతున్నప్పుడు తీరా అన్నారంట. ఇంకా ఏదైనా పోవాల్సింది ఎలాగా? ఇది ఏం పిక్చరా అని అడుగుతున్నాను. డైపర్లు పోవాలి మీద నుంచి. అరే డ్రైనేజీల్లో ఫోటోలు తీసుకోవడం ఏంటి? ఇదేం పిక్చరా? ఒకడున్నాడు డిఫరెంట్గా తన ప్రియురాలకి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే కార్యక్రమంలో అందరూ కూల్ కేకులు కట్ చేస్తారు, ఆ కేకులు కట్ చేస్తారు, ఈ కేకులు కట్ చేస్తారు, రకరకాలు చేస్తారు. నా ప్రియురాలకి, నా ఫియాన్సీకి గుర్తుండిపోయే ఒక డిఫరెంట్ కేక్ కట్ చేయాలి. ఆ కేక్ అంటే చెప్పిన బాత్రూమ్ కేక్ తెచ్చాడు. నేను చెప్పేది అబద్ధమో కాదు, మీరు ఒకసారి సోషల్ మీడియాలో టచ్ చేసి చూడండి. బాత్రూమ్ కేక్ అంటే అది ఇండియన్ టబ్ స్టైల్ ఒకటి, ఇండియన్ టబ్ ఉంటుంది కదా, ఇండియన్ టబ్ స్టైల్ ఒకటి, ఫారెన్ టబ్ స్టైల్ ఒకటి, అందులో మళ్ళీ క్రీము అలాగుండేలాగా ఇవన్నీ కట్ చేసి దేనికి రంటే ఇది ఒక పాపులారిటీ పిచ్చిది, పాప్ కల్చర్. వాళ్ళని ఏదో ఒకలాగా హైలైట్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. అందుకే చూడండి, ఎల్లెళ్ళే గేదె తోకట్లాగుతారు, కుదురుగున్న కుక్కని కదుపుతారు. ఎందుకంటే రీల్స్ 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 రీల్స్. బట్టలు తిరగేసేస్తారు, బట్టలు చింపుకునేస్తారు. వాళ్ళని చూడాలి సొసైటీలో అర్జెంటుగా. స్టేటస్లు పెడతారు. మీరు చూడండి, స్టేటస్లు పెట్టిన పెడుతున్నాను. ఒక్కరు వాక్యం పెట్టే వాళ్ళు ఉంటే 10 మంది ఇంకేం పెడతారు చెప్పండి? 10 మంది అక్కడ నిలబడితే వాక్యం పెట్టేవాడు ఒక్కడుంటే 9 మంది ఏం పెడతారు చెప్పండి? వాళ్ళ ఫోటోలు పెడతారు, వాళ్ళ చెత్త కలిసి పెడతారు, వాళ్ళ కూరలన్నీ పెడతారు. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు.
వాళ్ళు ఏవైతే ఆ రోజు సెపరేట్గా ఏదైతే అవన్నీ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని పొగడాలి, వాళ్ళని పొగడకపోతే ఇప్పుడు వండుకున్న కూర అరగదు వాళ్ళకి. పిచ్చి అంటారు దీన్ని. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు, మీకు కామెంట్ చేసినప్పుడు, మీకు లైక్ చేసినప్పుడు, మీ వీడియో షేర్ చేసినప్పుడు, మిమ్మల్ని సెలబ్రిటీ చేస్తున్నప్పుడు మీకు శ్రమ. బైబిల్ చెప్తుంది మీకు శ్రమ, మీకు ఘోరం జరుగుద్ది, నష్టం జరుగుద్ది. సోషల్ మీడియా ఎంత ఎత్తుతాదో ఈ సొసైటీలో అంత తొక్కేస్తుంది. అంత ప్రమాదం అది. పాప్ కల్చర్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, భార్య భర్తలు రీల్స్ కోసం గొడవలు పెట్టుకున్న భార్య భర్తలు లేరు. చెయ్యొద్దే, ఆ వీడియోలు చెయ్యొద్దే, నువ్వు దయచేసి ఆ వీడియోలు చేయకు, మా ఫ్రెండ్స్ నీ గురించి తేడా అనుకుంటున్నారు, తేడాగా మాట్లాడుతున్నారు, నీ వీడియోస్ నాకే ఫార్వర్డ్ చేస్తున్నారు, నాకు సిగ్గైపోతుంది, ఆ వీడియో చేయకే, మనకి సెట్ అవ్వని తన భర్త ఎన్నిసార్లు చెప్పినా అన్నాదంట తిరగేసి. నాకు ఫేమ్ రావడం నీకు ఇష్టం లేదు కదా అందంట. నీ ఫేమ్ ఎవడికి కావాలి? నీకు పెళ్ళయిన దానివి, నీకు ఫేమ్ ఎందుకే? మన ఇద్దరికి నేను నిన్ను పొగడాలి, నువ్వు నన్ను పొగడాలి, నిన్ను సొసైటీ పొగడం ఏంటే? ఈ గొడవ ఏంటంటే నువ్వన్నా పోగానే నేను రీల్స్ మాత్రం ఆపనందంట. చేసుకొని పోయాడు ఇంకా అంతే. ఇప్పుడు చివరికి రీల్సే మిగిలిన, వెళ్తా లేదు రీల్స్, ఎవరన్నా అడగండి, అదోలా ఉంటుందిలేండి ఆవిడ. ఇక రీల్సే మిగిలినట్టున్నారు. రీల్స్ భార్య భర్తలు గొడవ పెట్టుకుంటున్నారు, పిల్లలు గొడవలు పెట్టుకుంటున్నారు. ఆడెవడో ఒక రీల్ చేశాడు, ఆ పనికిమాల రీలు. ఆ రీల్ చేస్తున్నప్పుడు కాలే శవం దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ రీల్ చేస్తున్నాడు, వెనకాల నుంచి సొక్క వంటిపోయింది. ఎన్ని పిచ్చి పనులు నడుతున్నాను. ఇలాంటివన్నీ దేనికంటే ఇది ఒక డిఫాల్ట్, ఇది ఒక డిసీజ్. అందరు నన్ను పొగడాలి, అందరు నన్ను ఆకర్షించాలి, నేను సాధించినది అందరూ నువ్వు సూపర్ జేమ్స్ అని నన్ను అనాలి. నేను ఏదైనా కార్యక్రమం చేస్తే మీరు నన్ను అడగాలి, కానీ మీరు అడగకముందే ఇవ్వండి, నేను చెప్పేస్తాను. మీరు నన్ను పొగడాలి, ఇవన్నీ చెయ్యాలి. చూస్తాను మీరు నన్ను సరిగ్గా పొగడలేదనుకోండి, అక్కడి నుంచి నేను లెఫ్ట్ అయిపోతాను. అది పెళ్ళైనా లెఫ్ట్ అయిపోతాను, ఏ ఫంక్షన్ అయినా లెఫ్ట్ అయిపోతాను, ఏదైనా. ఎందుకంటే మీరు నన్ను పొగడాలి. దీన్ని, ఈ ట్రెండ్ని ఏమంటారంటే పాప్ కల్చర్ అంటారు. ఈ పాప్ కల్చర్లో ఇంకా విపరీతమైనది ఏంటో తెలుసా? వివేకాన్ని మర్చిపోయి ఉద్రేకమే గొప్ప కార్యం అనుకుని, వివేకాన్ని పక్కన పెట్టి ఉద్రేక చర్యలే గొప్ప ఫ్యాషన్ అనుకుని ఈరోజు చేస్తున్న పనులు మీరు చూడండి. నాలిక మీద పూసలు పెట్టుకుంటున్నారు, కనుపాపలకు పూసలు పెడుతున్నారు, ముక్కులకి పూసలు పెడుతున్నారు, నాభికి పూసలు పెడుతున్నారు, బ్రెస్ట్కి పూసలు పెడుతున్నారు. కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పకూడదు. ఎక్కడెక్కడైతే గోప్యంగా గౌరవాన్ని కాపాడుకోలే అవన్నీ రీల్స్ చేస్తున్నారు. నడుము వెనకాల టాటూలు వేయిస్తున్నారు. కొన్ని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఏంటంటే ఇదంతా ఒకప్పుడు చదువు లేని వాళ్ళు చేశారు. పచ్చబొట్లు ఒకప్పుడు ఎవరు ఎంచుకునేవారు తెలుసా? చదువు లేని వారు ఎంచుకున్నారు. ఇప్పుడు చదువు ఉన్నవాళ్ళు నెక్కల మీద టాటూలు, పిక్కల మీద టాటూలు, ఎక్కడెక్కడ టాటూస్. ఒకప్పుడు ఎవరైనా పచ్చబొట్లు ఎంచుకున్నారంటే దాని గుర్తేంటి చెప్పినా వేషలు ఎంచుకునేవారు. ఇప్పుడు హైటెక్ విద్యార్థులు, హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్న ఈ అప్డేట్ కల్చర్లో ఉన్న ఈ జనరేషన్ టాటూస్. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఏమనాలి? ఒకప్పుడు చదువు లేని వాళ్ళు చేసేవారు ఇలాంటి పనులు, కడియాలు పెట్టుకుని పెద్ద పెట్టుకుని ఇలాంటి టాటూస్ వేసుకుంటే పచ్చబొట్లు వేసుకుని, దానికి మూలం అదే కదా. ఆ పచ్చబొట్లు వేసుకుని అలాంటి పనులన్నీ చేసుకుని అడుగుతున్నాను, దీన్ని ఏమనాలి? గబ్బిలాలు ఎంచుకున్నట్టు ఎంచుకుంటారండి ఇక్కడి నుంచి కింద వరకు. దేవుడిచ్చిన రంగుని అడుగుతున్నాను, ఎంత అందంగా ఉంటుందండి స్కిన్ అలా మనం చూసుకున్నప్పుడు. దీని మీద ఏదో పూస్తే అడుగుతున్నాను, అది అందమేంటి? మన గోర్లు ఎంత అందంగా ఉంటాయి, ఆయన డిజైన్ ఎంత అందంగా ఉంటుంది, ఆయన పెట్టిన అందం ఎంత బాగుంటుంది, ఆయన స్కిన్ ఇచ్చిన వ్యవహారం ఎంత బాగుంటుంది. కానీ దాన్ని చూడండి, దాన్ని బ్లాక్గా కవర్ చేసి, రెడ్ వేసేసి, గ్రీన్స్ వేసి, బ్లూ వేసి, రచ్చ చేస్తే అడుగుతున్నాను. కొన్ని దేహాలు చూస్తుంటే ఎవరో చెప్తున్నామో పొడపాములా కనపడతాడండి ఎదవాడు, పొడపాములాగే. ఆడి ఈపి, ఆడి పైన, ఆడి కింద తొడలాడుతున్నా, ఒక్కటి ఖాళీ ఉండదు, మొత్తం పైనుంచి. పొడపాముకి మచ్చలు ఎలా ఉంటాయి అలా ఉంటాడు వాడు. హీరోయిన్లు చూడండి, కొన్ని ఇక్కడ వేస్తారు, ఇక్కడ ఇలా సైడ్ బై సైడ్ నడుతున్నారు. రేపు పొద్దున చేసుకున్నవాడు ఖచ్చితంగా అడుగుతాడండి. నాకు తెలిసి మగాళ్ళ మనసు ఖచ్చితంగా అడుగుతాడు వాడు. ఆ సింబల్ ఏంటి, ఆ డాట్ ఏంటి, ఆ కోడింగ్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటంటే ఇది జస్ట్ అదిగా వేస్తున్నాడు తమ్ముడు, అందులో చూపిస్తున్నాడు చూడండి. ఇదంతా ఈ ట్రెండ్ బేబీ అన్నావు అనుకో, నీ బేబీ చెప్తాడు అప్పుడు నీకు. అది కాదు బుజ్జి అంటాడు అప్పుడు. అవన్నీ నాకు సెట్ అవ్వ, ఇవన్నీ తీసేంటే అడుగుతున్నాను. అంతంత దారుణంగా ఎంచుకున్నావు, ఇప్పుడు తీసేయమంటే తీయడం ఎంత కష్టమో తెలుసా? క్యాన్సర్లు వచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, క్యాన్సర్లు వచ్చి శరీరంలోకి కెమికల్ దిగిందో క్యాన్సర్లు వచ్చిపోతారు. పాప్ కల్చర్. మనుషులు మీరు పొగడాలని మీ దేహాన్ని చెరుపుతున్నారు, మనుషులు మిమ్మల్ని పొగడాలని మీ నేత్రాలు చెరుపుతున్నారు, మనుషులు మిమ్మల్ని పొగడాలని పిచ్చి కార్యాలు చేస్తున్నారు మీరు.
ఇందులో ఎవరున్నారు? సినిమా యాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇజ్రాయలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. బాధాకరమైన విషయం, క్రైస్తవులు కూడా ఉన్నారు. చర్చికి పోతారు, బయటకు వచ్చి ఒక రీల్ చేస్తారు. మొన్న ఒక ఆయన రీల్ చూశాను నేను, అదే రోగమో వెంటనే అర్థమైపోతుంది అని పేరు చెప్పకపోయినా. అక్కడ నిలబడ్డాడు, అవేవో వేశారు బజ్జీలు, ఇవేమిటి అని అడిగాడు. ఇండియాలో పుట్టలేదు బాబు, ఇవేమిటి అని అడిగాడట. ఇది ఒక రీల్. మా ఊర్లో ఒక ఆవిడ అలాగే కువైట్ వెళ్ళింది, ఒక 5 years ఉంది, తర్వాత ఇండియాకి వచ్చింది. ఆడెవడో కూరగాయల అమ్మి కూడా వచ్చాడు, ఆ వచ్చినోడితే ఇలా ఉంటుంది, ఇవేమి కాయలు అని అడిగిందంట. అలా ఆయనకి మెంటలో వచ్చింది, ఇది ఎలా అయిపోయింది, 5 years కువైట్ వెళ్ళంటే ఏంటి అన్నావు అని అడిగాడు. అదే ఇవేమి కాయలు అన్న. ఉస్సులు ఎక్కువైపోయినాయి ఆవిడకి. అన్నాడు, ఏం కాయలా, లోపల రా చెప్తాను అడుగుతున్నాను. ఇది ఒక దరిద్రపు అలవాటు అడుగుతున్నాను. ఇది ఒక దరిద్రపు అలవాటు. దీని ఏంటో తెలుసిన, డిఫరెంట్గా మాట్లాడాలనుకోవడం, డిఫరెంట్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం, డిఫరెంట్ చేయడం, ఇలాంటివన్నీ ఈరోజు ఎక్కువైపోయాయి. చివరికి ఇది ఎక్కడ తీసుకెళ్తా చెప్పిన, ఈ పాప్ కల్చర్ రాను పాప్ కల్చర్ అలా హిప్ కల్చర్లోకి తీసుకెళ్తారు. హిప్ కల్చర్ అంటే మీరు గూగుల్లో ఎతకండి చెప్తుంది. హిప్ అంటే ఏంటి చెప్పిన, హిప్ కల్చర్ అంటే అదొక రేవు పార్టీ. రేవు పార్టీ అంటే ఏంటని అడగండి. ఇంకా రేవు పార్టీ అంటే మీకు అవుట్లైన్ చెప్తాను చూడండి. మన దొరికారు కదా ఈ యాక్టర్లు, ఈ రాజకీయ నాయకులందరూ. రేవు పార్టీ అంటే ఇదొక ఏరియా ఉందనుకోండి, ఇదొక రూము, ఇదొక అడ్డ నాదే అనుకోండి. దీనికి చుట్టూ నేను వాల్స్ కట్టేస్తాను, మొత్తం క్లోజ్ చేస్తాను, సెంటర్ ఏసీ వేస్తాను. ఇందులోకి స్త్రీలు పురుషులు అందరూ వచ్చేస్తారు, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు. సెలబ్రిటీలు, ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ అందరూ ఇందులోకి వస్తారు. ఇందులో ఏముండదంటే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పోవచ్చు అనమాట. లాండ్ ఆర్డర్ ఉండదు, అడిగే వాళ్ళు ఉండరు, కేసులు ఉండవు. ఇంకా డ్రెస్ కోడ్ ఏంటి ఎలా ఉంది అంటే, ఇంకా బయట ఉన్న సొసైటీ ఎథిక్స్ ఉన్నాయి చూస్తారా, ఆ ఎథిక్స్ అన్నీ ఆ గేట్ కాడ ఆగిపోతాయి అనమాట. దాన్నే హిప్ కల్చర్ అంటారు, దాన్నే రేవ్ పార్టీలు. ఇప్పుడు నాకు నచ్చింది అనుకోండి, నేను ఇంకా అలా వెళ్ళిపోవడమే. ఆవిడకి నేను నచ్చాను అనుకోండి, ఇంకెలా పోవడమే. మళ్ళీ అలా ఆయన ఉంటాడుగా, మరి ఆడు ఇంకొకటితో, ఆవిడతో పోవడమే. చిన్న పెద్ద ఆంటీ, చిన్నోడు పెద్దోడు, ఇంకేమీ లేదు. ఇంకా రకరకాలన్నీ ఇవన్నీ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే రాండని అక్కడ పోద్ది. ఎందుకంటే ఈ ఆసక్తి అలా రేపుతుంది. డిఫరెంట్ అంటే ఒక తెలియని కల్చర్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా ఎప్పుడు దరిద్రం అర్థమవుతుంది చెప్పిన, ఈ దేహానికి డిసీజులు వస్తాయి, రోగాలు, ఈ వేసుకున్న టాటూలు కానీ, తాగులు వ్యవహారాలు కానీ, ఈ గంతులు కానీ, ఈ విపరీతమైన సెక్స్ అలవాటుకు పోయిన ఎక్స్ట్రీమ్ వ్యవహారానికి చివరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ రోగాలన్నీ భూతంలాగా తెర మీదకి వస్తాయి. ఆవిడ కనబడ్డాడు. ఇలాంటివన్నీ రకరకాల విషయాలు వస్తాయి. ఇవన్నీ రాను క్రైస్తవంలో కూడా దిగజారాయి అంటే దిగజారాయి. నేను ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఎప్పుడూ లేనంతగా ఈరోజు మన క్రిస్టియానిటీలోకి డివోషనల్ సింగర్స్ ఎక్కువైపోయారు లేదా? పోనీ వాళ్ళు డివోషనల్ సింగర్స్గా వచ్చారని అడుగుతున్నాను. వాళ్ళకి ఏమన్నా మన దేవుడి పట్ల బిలీఫ్ ఉందా? మరి డివోషనల్గా సాంగ్స్ పాడడానికి మన క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తున్నారు? ఎక్కడ లేనంత విపరీతమైన పోకడు ఇప్పుడు దేనికి వచ్చింది చెప్పండి? క్రిస్టియానిటీకి వచ్చింది. కొత్తగా ఎవరైనా సింగర్స్ హైలైట్ అవ్వాలి అంటే ఫస్ట్ డయాస్ దేన్ని ఎంచుకుంటున్నారు చెప్పండి? క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్లో విపరీతమైన సింగర్స్ వస్తున్నారు. ముందు దేవుడి పాటలు పాడతారు, కొంచెం హైలైట్ అవుతారు. హైలైట్ అయిన తర్వాత చెప్పండి, అదో ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీ, అందులో పోతారు. ఇక్కడంటే ఏదో ఒకటి మీరు చూడండి, ఇది ఒకటి. అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే ఎక్కలేని సింగర్స్ ఎక్కువైపోయి నడుతున్నారు. దేవుడి మీద ఆసక్తి కాదు, వీళ్ళకి భక్తుండి కాదు. వీళ్ళందరూ పాటలు పాడడానికి ఎందుకు తయారవుతున్నారంటే మిలియన్స్ వ్యూస్ వస్తాయి క్రిస్టియన్ ప్లాట్ఫామ్ మీద. వీళ్ళు సొంతంగా ఒక పాట పాడమనండి, ఎవడో చూడ్డాలని సమరాలు ఎవరో పాడుతున్నారు అనుకుంటారు. వీళ్ళు సొంతంగా ఏదైనా ఒక్కడ జోడ్డు వీళ్ళని దేవుడు అని ఒక ట్యాగ్ అడ్డు పెట్టుకుని క్రిస్టియానిటీ అని ఒక ఫాలోయింగ్ పెట్టినందుకు చూడండి, ఎప్పుడు లేనంత సినిమా యాక్టర్లు ఈరోజు క్రైస్తవంలోకి వస్తున్నారు లేదా? సినిమాలు తగ్గిన వెంటనే క్రిస్టియానిటీలోకి వస్తున్నారు. సినిమాలు ఉండగానే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే కారణం ఒకటే, ఈ సినిమా యాక్టర్లు కానీ, ఈ సింగర్స్ కానీ వీళ్ళు ఎందుకు క్రిస్టియానిటీ వైపుకు చూస్తున్నారంటే ఇది ఒక ఫాలోయింగ్, అతిపెద్ద ప్లాట్ఫామ్ ఇది. అందరిని అంటలేదు, కొందరిని. నిజంగా మారిన వాళ్ళు ఉంటే దేవుడికి మహిమ కలుగా. కానీ అందరూ మీరు చూడండి, సినిమాలేనంట, సాక్ష్యాలేనంట, సినిమాలేనంట, క్రిస్టియానిటీ. ఎందుకు? ఒకవేళ ఎప్పుడైనా అక్కడ తగ్గితే బొమ్మ ఇక్కడ ఆడిద్దామని.
మన వాళ్ళు అంతకన్నా అన్నాడు, ఎవడైనా సాక్ష్యం అంటే చాలు, రండి మా ఏదిక మీద చెప్పండి, రండి మా ఏదిక మీద చెప్పండి, రండి మా ఏదిక మీద చెప్పమంటే ఆడు అడుగుతారు, రావాలంటే మరి దారి ఖర్చులు మినిమం డీజిల్ ఖర్చు ఒక 15,000 వరకు అవుతుందంటే, అయ్యా ఎత్తామయ్యా అంటారు. వచ్చిన తర్వాత మీ ఏరియాలో ఫేమస్ ఫుడ్ ఏముంటుందంటే, మా ఏరియాలో ఫేమస్ ఫుడ్ అంటే అదే, మీకు బాగా దొరికే ఫుడ్ ఏముంటుందంటే, మా రాజమండ్రిలో పలానా బాగా దొరుకుతాయి అంటే, అదే ఏంటంటే పులసండి తెప్పించేయండి అంటారు. వచ్చినప్పుడు ఎన్ని గుంతములు, నాకు తెలుసు ఎన్ని గుంతమ్మ కూరలు కొడతారు. ఆ ఏరియాలో ఆకర్షణీయమైన ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన సూట్ రూములు తీయాలి, వాళ్ళకి ఎన్నో విచిత్రమైన ఇన్ని మొక్కాలి, వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక కారు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఎందుకు రేవడేస్తే అలా సెలబ్రిటీ వస్తారు. ఈ పిలిచిన వాళ్ళకి కూడా బుద్ధి ఏంటి చెప్పిన, ఈ సెలబ్రిటీ వస్తే జనాలు బాగా వస్తారు. అంటే వీళ్ళకే పాపులారిటీ పిచ్చే చెప్పండి, అందరికి ఇదే పిచ్చి. మీరు ఏ సెక్టార్ని కదపండి, ఈ దరిద్రంతోనే బతుకుతున్నారు లేదు చెప్పండి. మీరు గమనించండి, ఆడికి ఏం వాక్యం రాదని మనకు తెలుసు. కొంతమంది స్పీకర్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆడికి వాక్యం రాదు. ఆడంటున్నాను ఎందుకంటున్నానంటే ఆడు సత్యం చెప్పడు కాబట్టి. సేవకులు నాలో అనకండి, అతడు సేవకుడు కాదు నా దృష్టిలో. ఆడి వాక్యం ఏం చెప్పడు, వాడికి ఏమీ రాదు. కానీ గమనించండి, ఆడికి వాక్యం ఏమీ రాకపోయినా ఎందుకు సభకు పిలుస్తున్నారయ్యా అంటే, అతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అందుకు పిలుస్తారంతే. అతను వాక్యం ఏమి చెప్పకపోయినా ఎందుకు పిలుస్తున్నాడు, ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అందుకు పిలుస్తారు. ఫాలోయింగ్లతో సభలు జరుగుతున్నాయి, ఫాలోయింగ్లతో చర్చలు నడుస్తున్నాయి, ఫాలోయింగ్తో ఈరోజు దేవుని సేవను నడుస్తున్నారు. ఎక్కడ మీరు చూడండి, ఎక్కడికెక్కడ మనం చూస్తుంటే ప్రజలందరూ ఈ సెలబ్రిటీ పిచ్చిలో ఉండిపోయారు. టైం అవుతుంది కానీ నేను ముగిస్తాను. ఈ సెలబ్రిటీ కల్చర్లో పాత నిబంధనలో ఆసక్తికరమైన ఒక సెలబ్రిటీ ఉన్నాడు, చాలా అట్రాక్షన్ పర్సన్. ఆయన చూసిన వెంటనే ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత హైట్ ఉంటాడు. ఇశ్రాయేల్ ఎవరిని ఆయన పక్కన నిలబడి అందరు ఎక్కడికో వస్తారు. అతగాడు మాత్రం అదిరిపోతాడు. ఆయన లాంగ్ హెయిర్ కానీ ఆయన చూడడానికి కానీ అదిరిపోతాడు. చూసిన వాడు ఎవడైనా సరే కింగ్ అంటే కింగేరా అన్నట్టుంటాడు. కానీ గమనించండి, అంత పేరున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఇంకా ఏ వుడ్లు అయితే ఉన్నాయో ఈ వుడ్లో ఉన్న హీరోలందరినీ తీసుకొచ్చి ఆ హీరో పక్కన పెడితే ఆ హీరో ముందు కాలు గోరు కూడా జరిపారు. అంత బాగుంటాడు ఆ హీరో. ఓల్డ్ టెస్ట్మెంట్ హీరో, ఆ హీరో పేరు సౌలు. ఇశ్రాయేలులోనే ఎవరో తొలదకపోతే ఈ బాలీవుడ్ వాడు సరిపోతాడా, హాలీవుడ్ వాడు సరిపోతాడా, కోలీవుడ్ వాడు సరిపోతాడా, టాలీవుడ్ వాడు సరిపోతాడా, ఈ సీరియల్ యాక్టర్లు అయితే, ఈ సెలబ్రిటీలు ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇన్స్టాగ్రామ్లో అది ఇదే, వీళ్ళందరూ సరిపోతారు. ఏ మోడల్ కూడా అతని ముందు పనికి రారు. అతనికి చాలా ఫాలోయింగ్ ఉంది, చాలా గొప్ప ఉంది. అలాంటి ఆయన మీరు చూడండి, ఆ 2వ సమూయేలు గ్రంథం 14:25-27 ఏం రాస్తున్నాడో మీరు చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం త్వరగా 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 14:25 నుండి. ఇశ్రాయేల్ అందరిలో అరికాలు మొదలుకొని గమనించండి, ఇక్కడ అబ్షాలోము కోసం రాత్రి అంతకుముందు మనకు తెలుసు. ఆ సౌలు అనే వ్యక్తిని చూసినప్పుడు మీరు గమనించండి, ఆయన పైకి చూడడానికి చాలా బాగుంటాడట. తెలుగులో సామెత ఉంది, పైన పటారం చెప్పండి, లోపల లొటారం. పైన చూడడానికి బాగుంటాడు, కానీ మీరు చూడండి ఆయన భక్తి జీవితం బాగుంటుందా, బాగోదు. ఆయన సోల్, ఆయన ఆత్మీయ జీవితం బాగుంటుందా, బాగోదు. తన మైండ్ సెట్ బాగుంటుందా, బాగోదు. తన యొక్క ఉద్దేశాలు, తన హార్ట్ బాగుంటుందా, బాగోదు. ఆయన జీవితంలో ఏది బాగుంటుంది, చూడడానికి పైనే బాగుంటాడు, లోపల అస్సలు బాగోడు. చూడడానికి అందరికీ అట్రాక్షన్గా కనబడతారు, కానీ ఆయన హార్ట్ డిస్టర్బ్ అయి ఉంది, ఆయన మైండ్ డిస్టర్బెన్స్లో ఉంది, ఆయన సోల్ డిస్టర్బెన్స్లో ఉంది. ఆయన ఏ విషయంలో అట్రాక్షన్ ఉంటే చూడడానికి మాత్రమే బాగున్నాడు, కానీ అతగాడి మనసు చూస్తే సాతానికే నిలయమైన మనసు. అందుకే చూడండి, సౌలు గారిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు లేదో, ఎక్కువ రాయబడిందో లేదో నాకు తెలియదు, కానీ సౌల్లోకి ఎక్కువ వచ్చి నివాసం చేసిన ఆత్మ ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పండి, పాపులారిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ ఆత్మ ఉంటుందో చెప్పండి. మళ్ళీ చెప్తాను, ఆడు వచ్చి కూర్చుంటాడు వాడు. ఎందుకంటే వాడు బయటికి కనబడుతున్న అట్రాక్షన్ అలా చూపిస్తాడు, లోపల మాత్రం వాడు మనస్సు దయ్యాలకి నిలయము. సౌలు పైన పటారం, లోపల లొటారంలో ఉన్నాడు. అందుకే దావీదుని మీరు చూడండి, దావీదు కూడా బాగుంటాడు. దావీదు గురించి చదువుతుంటే అదిరిపోద్ది. దావీదు కోసం ఒకసారి చదువుదాం. ఇదే 1 సమూయేలు గ్రంథం 16:12 త్వరగా చూడండి. 16:12
అతను కూర్చి రాస్తున్నప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి, పండుగ వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. అతడు ఎర్రగా ఉంటాడు, చూడడానికి కానీ కళ్ళు చాలా బాగుంటాయి, చూసిన వెంటనే చాలా సుందరంగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరు? సౌలు కాదు, ఎవరు చెప్పండి? దావీదు గారిని గురించి ఎర్రగా ఉంటాడు, చక్కటి నేత్రాలు ఉంటాయి, చూడడానికి బాగుంటాడు. అతడు రాగానే దేవుడు అన్నాడట, నేను కోరుకునే మనుష్యుడు ఇతడే. సౌలు అందంగా ఉన్నాడన్నది ఎంత వాస్తవమో దావీదు అందంగా ఉన్నాడన్నది కూడా అంతే వాస్తవం. కానీ సౌలుకి దావీదుకి డిఫరెంట్ అని చెప్పిన, సౌలు పైకే బాగుంటాడు, లోపల మాత్రం దురాత్మతో ఉంటాడు. దావీదు పైన బాగుంటాడు, చెప్పండి, లోపల బాగుంటాడు. అబ్బాయికి చాలా ఎర్రగా ఉంటాడు అని అడుగుతాను. మనమే కనుక ఈ జనరేషన్లో బాగా ఎర్రగా ఉంటే ఏం చేస్తాను చెప్పండి? రీల్స్ రీల్స్ రీల్స్. నా రంగు చూడండి, అది చూడండి, ఎవడో ఉంటాడండి, అందరు జనాలు ఉంటే గట్టిగా అరిచెత్తుంటాడు, ఇంకేటని అనక్కన్నా అందరూ ఎంక చూస్తారు, అదో రీలు, గట్టిగా అరిచేస్తాడు, అదో రీల్. మనకే కనుక రంగు ఉంటే మన రంగుకి ఎన్నిసార్లు రీల్స్ చేస్తాను చెప్పండి. దావీదు ఈ జనరేషన్ ఉన్న రీల్స్ చేయడు, ఎందుకంటే తనకంత మంచి రంగు ఉన్నా ఆయన మనసు రంగు మీద ఉండదు. దావీదు లాంటి కళ్ళే కనుక మనం ఉంటే అడుగుతున్నాను, ఈ కళ్ళుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు మనకి? కళ్ళు ఇలా మూసినప్పుడు, కళ్ళు ఇలా తెరిచినప్పుడు, కళ్ళు ఇలా కొట్టినప్పుడు, కళ్ళు అలా చూసినప్పుడు, కళ్ళు ఇలా ఎత్తినప్పుడు ఎన్ని స్టైల్లో ఇన్స్టాగ్రామ్లో పెడతాను చెప్పండి. కళ్ళు 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 ఎవరు ఈ కళ్ళు అంటే కొన్ని రోజులు ఆ కళ్ళు ఎవరు చేసి చూపించడం, లాస్ట్లో ఎప్పుడు ముఖం పెడతాం, మళ్ళీ అదొక రీలు. దావీదు కళ్ళు అంత బాగున్నా దావీదు గారి కళ్ళట బాగా వినండి, ఆ దేవుడిని ఎదుగుతాయంట. అబ్బాయి రంగు బాగుంది. మన రంగు కోసం మనం ఎన్ని రాసుకుంటామండి. వచ్చిన కొత్తలో మేము 8th క్లాస్లో 9th క్లాస్లో 7th క్లాస్లో 8th మధ్యలో వచ్చింది. అప్పట్లో అరే మగవాడి అయి ఉండి ఆడవాడి ఫేర్నెస్ క్రీమ్ ఎలా రాస్తారు అబ్బాయి, ఇప్పుడు మగవారి కోసం కొత్తగా ఇమామి ఫేర్నెస్ కూల్ కూల్ అని వారు తెగ రాస్తాం. పొక్కులు వచ్చి మొఖం అంత ఇప్పటికి పోలేదాక అన్నాళ్ళు రాసేయడమే రాసేయడం. ఎందుకంటే కేవలం 3 వారాల్లో నిగారింపు అన్నాడు, 3 వారాల్లో బంద మొత్తం నలగైపోయావు. ఎంత నడుతున్నాను, ఎన్ని చేస్తారు మీరు చూడండి. ఈరోజు మీరు గమనించండి, దావీదుకి ఒరిజినల్ కలర్ ఉన్నా కానీ ఆయన కలర్ని డిస్టర్బ్ చేయలేదట, ఆ కలర్ మీద మనసు లేదట. దావీదు గారు హార్ట్ ఎప్పుడు ఏమి ఎదుగుతుందంటే మై లార్డ్ మై లార్డ్ మై లార్డ్. తన అందాన్ని సోషల్ మీడియాలో పెట్టడు, తన రంగును సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ ఫాలోయింగ్ పెంచుకోడు, తన నేత్రాలతో ఎవరిని పడేసే ప్రయత్నాలు చేయడు, చూడడానికి చాలా సుందరంగా ఉంటాడు. ఆ అబ్బాయి ఈ జనరేషన్లో ఉన్న ఒక్క రీల్ కూడా చేయడు. సౌలు పైకి బాగున్నాడు, లోపల బాగలేదు. దావీదు పైన బాగున్నాడు, లోపల బాగున్నాడు. మరొక ఆయన ఉన్నాడు, దావీదు గారు అందంగా ఉంటారంటే దావీదు కన్నా అందగాడు పుట్టాడట ఆ దావీదుకి. ఆ అబ్బాయి అట ఆ రోజుల్లోనట ఆయనకి కటింగ్ వేస్తే ఆ తల 2-3 కేజీలు వస్తుందట. 2-3 కేజీలు తల బరువు. ఏవి నూనె వాడేవాడు ఏటో బెంకొచ్చేస్తుంది ఈ మధ్య తల ఊడిపోతుంటే అందరికీ వచ్చేది కదా. తల కోసం మీరు చూడండి, మీరు మంత్రులు చచ్చినారని గారు అనుకుంటాను, ఆయన ఓపెన్గా ఒక మాట అన్నాడు, మంచి చెప్పిన ఏ వీడియో కన్నా వ్యూస్ వస్తాయి లేదు కానీ తల కోసం చెప్పిన ఖచ్చితంగా ఆ వీడియోకి మాత్రం చెప్పండి వ్యూస్ వస్తాయి. అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి, ఇలా వచ్చేది మొగొడుకు కూడా తల ఇలా అలా పోతుంటుంది, తల అలా ఆదివాసి అదిగో ఆడికి వెళ్తే అన్నీ ఆదివాసి ఆయిల్ అంట. ఆడవాళ్ళలాగా ఇలాగ అంటుంటాడు. ఆడెవడో కట్ చేశాడు, అదో బిట్టు ఇదో బిట్టు 2 కట్ చేసి పక్కన పెట్టాడు. ఆ ఇటువైపు ఉన్నది ఆదివాసి, అటువైపు ఉన్నది ఎవరంటే 5,000 కోట్లు ఎట్టి పెళ్లి చేసుకున్నాడే, 5,000 కోట్లు ఎట్టి పెళ్ళి రిలయన్స్ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ. అనంత్ అంబానీకి వెనకాల నుంచి ఎవడో ఫోటో తీస్తారు. అనంత్ అంబానీకి ఇక్కడ తల లేదు, ఆ తల లేకపోతే ఈ ఫోటో పక్కన పెట్టారు, ఆదివాసీ ఫోటో పక్కన పెట్టి కింద కామెంట్ పెట్టారు, రే ఇన్ని కోట్లు ఉన్నవాడికి వెనకాల తల లేదు, ఈ ఆదివాసీ గారికి తల ఎలా వస్తున్నారని అడిగారు. ఇన్ని కోట్లు ఉన్నవాడికి ఆ నూనె కొనేసుకుంటాడు కదా ఉంటే నడుతాను. ఇతనికి కూడా చాలా ఎయిర్ ఉండేదట, ఆ తలతో చాలామందిని అట్రాక్షన్ చేసేవాడట. అందగాడు దేవుడు అన్నాడు అబ్షాలోము బాగుంటాడని, చాలా అందంగా ఉన్నాడంట. కానీ గమనించండి, ఏ తలను చూసైతే మురిసిపోయాడో, ఏ తలను చూసైతే రంగురంగుల వ్యవహారాలు జరిగించేవాడో ఆ పాపులారిటీ పిచ్చి ఆయన ఏం చేసింది తెలుసా? అదే తల ఆయన్ని చంపేసింది. చూడడానికి తెల్లగా ఉంటాడు, తన హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ అతని హార్ట్లో మాత్రం తన తండ్రి మీద కాలు ఎత్తాడంటే అదొక అందమా చెప్పండి?
వాడికి చాలా ఫాలోయింగ్ ఉంది, కానీ వాళ్ళ నాన్న మీద కాలు ఎత్తాడంటే అదొక అందమా? పనికి మాలిన కల్చర్ వాడిది. నాన్న పిన్నమ్మలు ఎవరైతున్నారో, పిన్నమ్మలు ఎవరైతున్నారో, నాన్నకి రెండో భార్య ఎవరైతున్నారో ఆ భార్యలతో పోయాడు వీడు. వాయు వరుస మర్చిపోయాడు. అదొక అందమా? దావీదు ఉపపత్తులతో పోయాడు, దావీదుని తరిమేశాడు, దావీదు మీద కాలెత్తాడు, దావీదుని తరిమేంత వరకు ఊరుకోలేదు. తన తండ్రి ఉంపుడు గత్తులతో మిద్దెల మీద బహిరంగ వ్యభిచారం చేశాడు. అదొక అందమా? చూడడానికి బైబిల్ ఎలాంటి సెలబ్రిటీ చాలామంది కనబడతారు. మీరు చూడండి, వాళ్ళ పైకే బాగున్నారు, లోపల మాత్రం చాలా అధ్వానంగా ఉన్నారు. అబ్షాలోము ఎలా చనిపోయాడంటే, దేన్ని చూసి మురిసిపోయాడో, దేన్ని చూసి అయితే వాడు రోజు రోజుకి పెట్టేకి అనేక మందిని ఆకర్షించాడో, ఆడి గాడిద మీద గుర్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పొదల్లోనికి ఆ కేజీలు బరువున్న జుట్టు అలా తగులుకుంటే శత్రువుల చేతికి దొరికాడు. అదే తల ముడిపడున్న ఆ తలని కత్తితో చెప్పండి నరికేశాడు. ఆ తలే లేకపోతే బతికితున్నాడు. ఆ తలే లేకపోతే బతికితే ఆ పొదల్లో ఎలా చిక్కుకుపోయాడంటే, ఆ పొదల్లో అలా చిక్కుకుపోవడానికి కారణం ఒకటే, ఆ తల పొదలకి చిక్కుకుని అలా ఇరుక్కుపోయాడు. అలా ఇరుక్కుపోయినప్పుడు శత్రు దేశానికి దొరికేశాడు. మీరు గమనించండి, సెలబ్రిటీలు రీల్స్ ఫాలోయింగ్ అని తిరుగుతున్న అందరూ రాసి పెట్టుకోవాల్సిన విషయం ఒకటే, నీ పాపులారిటీ నిన్ను పాతేస్తుంది. రాసి పెట్టుకో. ప్రజాదరణ మనుషులకి మంచిది కాదు. ప్రజాదరణ, మనుషులు నిన్ను పొగిడినప్పుడు మీకు శ్రమ, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ, మీకు కామెంట్లు చేసినప్పుడు శ్రమ, మీకు లైక్ చేసి మీకు కామెంట్ చేసి మీ వీడియో షేర్ చేసినప్పుడు మీకు శ్రమ, మీరు హైలైట్ అవుతున్నప్పుడు మీకు శ్రమ. బైబిల్ చెప్పకనే చెప్పింది, ఇది బయట వాళ్ళకి చెల్లును గాక, కానీ దేవుని పిల్లలకి చెల్లవు గాక చెల్లవు. మీరెందుకు వాళ్ళకిలా వ్యవహరిస్తున్నారు? మీరెందుకు వాళ్ళకిలా చేస్తున్నారు? మీరు కూడా పాస్టర్లై ఉండి, దైవజనుల కుటుంబమై ఉండి, మీరు విశ్వాసులై ఉండి, మీరు క్రైస్తవ యవన బిడ్డలై ఉండి, మీరెందుకు ఇలాంటివి చేయడానికి ఇష్టపడుతున్నారు? చర్చికి వెళ్ళే మన పిల్లలు ఎంతమంది రీల్స్ చేయట్లేదు చెప్పండి. చర్చికి వెళ్ళే మన పిల్లలు ఎంతమంది, కొన్ని చెప్తే బాగోదు, ఎంతమంది ఇలాంటి విచిత్రమైన పనులు చేయట్లేదు చెప్పండి. మన మనసు కోరుకుంటుందంట, మన మనసు మనందరూ పొగడాలి, మనందరూ చూడాలి, మనందరూ మెచ్చుకోవాలి, మనం చేసిన ప్రతిదీ అందరూ చెప్పండి ఆకాశం అంత ఎత్తిపోడాలి. ఇది మళ్ళీ చెప్తాను, ఇది ఒక డిఫాల్ట్ డిసీజ్. దీన్ని ఎక్కడెవరు తీసుకెళ్తుందంటే, నిన్ను పాప్ కల్చర్ నుంచి చెప్పి ఇఫ్ కల్చర్ వరకు నేను తీసుకెళ్తాను. నువ్వేం కోరుకుంటే చెప్పినా ఇంకా నీకు రూల్స్ ఉండకూడదు, నీకు లా అండ్ ఆర్డర్ ఉండకూడదు, నీకు ఏమీ ఉండకూడదు. విచ్చలవిడిగా చెడిపోయే ఆ ఏరియా ఎక్కడుంటుందో నీ మనసు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. విచ్చలవిడితనానికి వెళ్ళిపోదు. అందుకే చూడండి, దేవుడు చెప్పాడు, పాపం ఎప్పుడు ఎలా అలవాటు అవుతుందంటే మెల్లమెల్లగా ముందు చిన్న టాటు వేస్తావు, తర్వాత పెద్దది వేస్తావు, తర్వాత ఇంకా డిఫరెంట్గా ఇంకెక్కడ వేస్తావు, అక్కడే వేస్తావు, ఎక్కడ వేపిస్తావు, ఎక్కడెక్కడో వేపిస్తావు. చివరికి నేను తీసుకెళ్ళేది డిఫరెంట్ డ్రెస్ కోడ్లోకి నేను తీసుకెళ్ళిపోతాను. ఈ ఫారినర్స్ వర్షిప్లు ఎప్పుడన్నా మీరు చూసారా? మన వర్షిప్లే చూడరా. ఈ ఫారినర్ వర్షిప్, ఈ క్రైస్తవ సింగర్స్ మీరు ఎప్పుడైనా గమనించండి, లేడీస్ని వాళ్ళు మిడ్డీలు వేసుకుని, వాళ్ళ పిక్కల టై ఉంటుంది కదా కింద, ఆ టై కింద మీరు చూడండి, ఆ టై కింద జీసస్ ఐ లవ్ యూ అని రాస్తారు కింద. కాలు మీద జీసస్ ఐ లవ్ యూ అని రాంచావంటే నేను అనుకుంటున్నాను మన మాస్ స్లాంగ్లో, నిన్నెవడే అసలు నిన్ను వర్షిప్ చేయడానికి పిలిచింది? నిన్నెవడు? నువ్వు ఉండాల్సింది క్లబ్లో, నువ్వు ఉండాల్సింది చెప్పండి ఆ ఎగురుతున్నారే ఆ పనికి మాలిన ఆ సాని కొంపల్లో నువ్వు ఉండాల్సింది. నువ్వు ఇలాంటి టాటూలు వేసుకుని జీసస్ డయస్ ఎక్కి ఐ లవ్ యూ జీసస్ అంటే నువ్వెవరు? నువ్వు సాని కొంపల్లో తిరగాల్సిందాన్ని. ఇలాంటి కల్చర్తో వచ్చి మేము దేవుడికి వర్షిప్ చేస్తామంటే మిమ్మల్ని ఎవర్రా రమ్మన్నది? మీరు వీధుల్లో, సంతల్లో, బజార్లో తిరగాల్సినారు. మీలాంటి వారు ఇలా టాటూలు వేసుకుని వచ్చి వర్షిప్ చేస్తే బైబిల్ ఏమంది? పచ్చబొట్లు వేసుకున్నవాడు యెహోవాకు ఏయుడని ఉంది బైబిల్. దేవుడు ఒప్పుకోడు వాటిని, దేవుడు ఇష్టపడే వాటిని. ఇలాంటి కల్చర్ అని తీసుకొచ్చి ఇదొక ప్యాషన్ అని, ఇదొక పాపులారిటీ అని, ఇదొక ట్రెండ్ అని, ఇదొక హిప్ కల్చర్ అని, ఇలాంటి వాటిని మీరు ఫాలో అయితే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? పొగడ్తల కోసం వర్షిప్ చేస్తున్నారా? దీనికోసం వర్షిప్ చేస్తున్నారా? ఇంకా ఫారినర్స్ కానీ వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా నేర్చుకున్నారు. పాట పాడుతూ ఉంటారు. ఈ పాట పాడుతున్నప్పుడు ఇలా పై చొక్క ఇప్పేస్తారు, ఈ చొక్కగా ఇప్పేస్తారు. అదే రోగం.
ఆ పై సొక్క ఇప్పేస్తారు. నేను ఒక జబ్బల బనీ, అదే సీవిలెస్ బనీలు వేసుకుంటాను. ఇప్పుడు నా యొక్క నెక్స్ అందరూ చూడాలి, నన్ను అందరూ గమనించాలి, ఇప్పుడు నా ఫిట్నెస్ అందరూ గమనించాలి. అలా గమనించడానికి నేను సొక్క సూట్ ఇలా తీసేసి నేను ఇలా తిప్పుతాను. పెద్ద భక్తులు అందరూ, ఈ మత సువార్త ఎక్కడ ఉందో తెలియని ఈ భక్తులు అందరూ తయారైపోయి వీళ్ళకి చీపులు సొక్కాలు తిప్పేస్తారు. వీళ్ళు దీన్ని ఏమంటారు చెప్పండి? పాపులారిటీ పిచ్చి అంటారు దీన్ని దరిద్రపు పిచ్చి అంటారు, దీన్ని పనికి మాలిన వ్యవహారం అంటారు దీన్ని. సామెతలు ఏమంటాడు ఒకసారి చూడండి, ముగిద్దాం. సామెత గ్రంథం 16వ అధ్యాయం, సామెత గ్రంథం 16వ అధ్యాయం, సామెత గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. చెప్పండి శ్రేష్ఠుడు. ఇప్పుడు చెప్పండి, మన మనసు అందరూ మనం చూడాలంటుంది, కానీ దేవుడు అన్నాడు పట్నాలు జయించిన వాడి కన్నా తన మనస్సును అదుపులో పెట్టుకున్నాడు వాడి కన్నా, చెప్పండి, గొప్పవాడు. అందరూ కనబడాలి, అందరూ చూడాలి, అందరూ నన్నే పొగడాలి, ఇలాంటి పిచ్చి రాకుండా ఎవడైతే తన మనస్సును అదుపు చేసుకుంటాడో వాడు పరాక్రమశాలి కన్నా గొప్పవాడు. నిన్న మనం హైవే మీద వస్తున్నప్పుడు నైట్ టైం అండి, ఆ స్మోక్ ఇలా దిగుతుందిగా మంచు, అలా దిగుతున్నప్పుడు హైవే మీద నైట్ టైం ఎంత స్పీడ్ వస్తుంది? 120, 140 ఆ స్పీడ్లో వస్తుంటాయి. ఎందుకంటే అది నైట్, అది మిడ్ నైట్ టైంలో 2-3 కుర్రోళ్ళు అందరూ కలిసి ఈ కెమెరాలు అట్టుకుని తయారైపోయి హైవే మీద, ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, హైవే మీద మెచ్యూర్ అయిన అమ్మాయిని కూర్చోబెడతారు చూసారా? మెచ్యూర్ అక్కడ ఆ టైంలో మెచ్యూర్ అయిన అమ్మాయిని ఎలా కూర్చోబెడతారు? అదొక స్టైల్. ఆడు ఎలా కూర్చుని ఈ సొక్క వెలగిప్పేసి తీరా అన్నాడంట. మెచ్యూర్ అయ్యాడు అప్పుడాడు. మిడ్ నైట్ టైం ఫోటో తీసి ఇప్పుడు నైట్కి నైట్ అప్లోడ్ చేస్తే కానీ రేపు వాడికి మెచ్యూరిటీ రాదు. హైవే నడుతున్నాను, లారీ అంత వేగంగా వచ్చి మీద నుంచి పోతే నడుతున్నాను, ఈ ఫోటోలు పిచ్చాడు. ఈ టైంలో హైవేల మీద కూర్చుని సొక్క వెలగిప్పి ఇలా ఫ్యాంట్ ఎగరేసి బండి మీదకి పైకెక్కి బండి మీద ఒక కాలు ఎట్టి ఇవన్నీ తిరుగుతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇది పోయే కాలం పిచ్చి. నీ మనసు నేను మిడ్ నైట్ కూడా తీసుకొచ్చి హైవేలో నిలబెడుతుందంటే నిన్నేమనాలి? నీ మనసు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కోరుకుంటుందంటే నీ మనసుని ఏమనాలి? నువ్వు పరాక్రమశాలి కన్నా గొప్పగా ఉండాలని దేవుడుకుంటే నువ్వు పరాక్రమశాలి కాదు, పనికిమానుల్లో తయారయ్యావు నువ్వు. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇదిగో ప్రజలకు చెబుతున్నాడు. సామెత గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 25, 27వ వచనమేనా? దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట. మూలం ఏమని చదువుతారు ఒకసారి? మూలం ఏమని చదువుతారా? మూలవచనం ఒకసారి వాడికి బైబిల్ చదువుతాడు. మహిమను, మూలంలో ఉంటుంది, మహిమను రోజు రోజుకి ఎతికే వారికి మంచిది కాదు. మహిమ అంటే పాపులారిటీ. రోజు రోజుకి ఈ యొక్క సెలబ్రిటీ పిచ్చి కోరుకున్న వారికి, రోజు రోజుకి దాన్ని కోరుకున్న వారికి అది వాళ్ళ జీవితానికి మంచిది కాదు. అది పిచ్చి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. వాళ్ళ కామెంట్లు రాకపోతే వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళకి ఫాలోయింగ్ రాకపోతే నిద్ర రాదు. చివరికి వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? వాళ్ళు కోరుకునే సొంత గౌరవాన్ని, అంటే నన్ను ఎలా పొగుడుతున్నారు, నన్ను ఎలా గౌరవిస్తున్నారు, దీని కొరకు, అంటే మంచి కొరకు రోజు రోజు ఎతికే ఇది వాళ్ళ దృష్టికి వాళ్ళ జీవితానికి మంచిది కాదు. మిమ్మల్ని ఎవరినైనా పొగడ ఆ రోజు కానీ మీ ఫోటో ఎట్టిన తర్వాత, ఈ పిచ్చి అలవాటు కావాలంటే చెప్పినా, ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సరైన కామెంట్లు రాలేదనుకుని మొదటే కదా రాత్రికి ఏంటి ఇంకెవరు కామెంట్ చేయలేదు, లైక్ చేయలేదు, ఏంటి ఇంకా కొంచెం కూర వేసుకోరంటే నాకు కూర మీద లేదు, ఇప్పుడు నేను పొద్దున్న తింటానులే, పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు కామెంట్ చేయాలి, ఎవరో ఒక లవ్ సింబల్ అన్నీ ఇవ్వాలి. ఇంత అందంగా ఉన్నా వేటర్, ఎంత అందంగా ఉంటే రాజమండ్రిలో పుట్టేసి వేటర్ అనాలి ఇప్పుడు అన్ని. అనకపోతే ఆడికి నిద్ర రాదు ఈ రాత్రికి. ఆడవాళ్ళు అలా ఉన్నారులేండి, ఆడవాళ్ళు కావాలని అంటలేదు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఒకటి అర్థం ఇట్లా ఎక్కువైపోయారు. కానీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు, ఈ సొసైటీలో ఇలాంటి వారి జీవితానికి మంచి జరగదుగాక జరగదు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి
వారు దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పుని ఎక్కువగా చెప్పండి అపేక్షించారు. ఇదొక సెలబ్రిటీ పిచ్చి. రోజు ధర్మశాస్త్రం అంటే తిరుగుతున్న వీళ్ళట ప్రజలకి అనుకూలమైన మాట పలకకపోతే ప్రజల ఫాలోయింగ్ జరగడం తగ్గిపోతుందేమని సత్యాన్ని అంగీకరించడం మానేశారంట. ప్రభువును గౌరవించడం మానేసి. ఎందుకంటే ఇప్పటి వరకు మోతుబర్లు ఎవరు? వాళ్ళు. ఇప్పటి వరకు మత పెద్దలు ఎవరు? వారు. ఇప్పుడు సడన్గా ఈయన కొత్తగా వచ్చాడు, ఇప్పుడు ఈయనకి ప్లేస్ ఇస్తే ఎవరి గౌరవం తగ్గిపోద్ది? వీళ్ళ గౌరవం తగ్గిపోద్ది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గౌరవాలు తగ్గకూడదని అవసరమైతే దైవాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అవాయిడ్ చేస్తారు. మేమైతే అలా చేయమండి ఆ రోజుల్లో మేము ఏం కానీ అనకండి. మీ ఆఫీసులో యేసుక్రీస్తు వారి దేవుడని మీ హృదయపూర్వకంగా మీ తోటి ఎంప్లాయీస్ మధ్య మీరు ఒప్పుకోగలరా? స్టైల్గా ఒక మాట అంటారు మీరు, చెప్పనా? క్రిస్టియన్సే బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. యథవ స్టైల్ అంటారు దాన్ని, మళ్ళీ చెప్తున్నాను. క్రిస్టియన్సే అంట కానీ చెప్పండి కన్వర్టెడ్ క్రిస్టియన్. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మళ్ళీ లో క్యాస్ట్ అనేసుకుంటారేమో అని అందుకే తగిలిస్తారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మేము బీసీసీ అంటారు. ఇవన్నీ చెప్పుకుంటున్నారు చూడండి. మీ ఎంప్లాయీస్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పుకోగలరా? మీ విద్యార్థుల మధ్య ఎస్ ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకోగలవా? నీ స్నేహితుల మధ్య నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోగలవా? నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నేను దుర్మార్గమైన పని చేశాను. గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది నాకు. అప్పుడే దేవుళ్ళలోకి వచ్చాను. సైకిల్ మీద బైబిల్ క్లాస్కి వెళ్తున్నాం. ఆ బైబిల్ క్లాస్కి వెళ్తున్నప్పుడు మా 10th బ్యాచ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎదురుగా వస్తున్నారు. అప్పటివరకు మనం ఎదవల్లో అదన్నమాట. ఇప్పుడు సడన్గా మనం బైబిల్ పట్టుకుని డివోషనల్గా మనం వాళ్ళు వెళ్ళిపోతుంటే అది బైబిల్ పట్టుకుని పోనీ గుడికి వెళ్ళడానికైనా ఫ్యాషన్గా ఉంటుంది. ఆ గుళ్ళకి అది చెప్పి కూడా బాగుంటుంది. మా ఇంట్లో పెళ్ళి అయినప్పుడు మా అన్నయ్య అక్కడ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయినప్పుడు అంటే మా అన్నయ్య చిన్న అన్నయ్య ఆడొక పెద్ద అన్నయ్య, ఆడికి పెళ్ళి అయినప్పుడు గద్దెకి బొమ్మలు తీసుకెళ్తారు. బొమ్మలు ఇలా పైన తెలుసు కదా, ఇలా బొమ్మలు పెట్టి తీసుకెళ్తారు. మా ఇంట్లో అన్ని బొమ్మలు ఉండేవాళ్ళండి. బొమ్మలు పెట్టి ఆడికి నాకు ఇలా పైకి ఎత్తేసారనమాట. అది ఎంత గొప్పగా చెప్పుకున్నాను నేను. నాకు బాగా గుర్తు. హై స్కూల్ ముందు అలా తీసుకెళ్తున్నప్పుడు మేము కూడా ఈ సనాతనంలో మేము ఉన్నాము, మేము ఒకటే అనడానికి ఒక ఇండైరెక్ట్ ఒక మెసేజ్ అనమాట. అందుకని నెత్తి మీద పెట్టుకోవడానికి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. ఆ గద్దె దగ్గర తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అన్ని తీసుకెళ్ళి. కానీ ఒక రోజు నేను మారిన తర్వాత ఆ బైబిల్ పట్టుకుని వెళ్తుంటే మా 10th లేడీస్ నన్ను చూసి వీడు ఫలానా క్రిస్టియన్ అనుకుంటారని నా బైబిల్ ఇచ్చి పక్కకు పోయాను. నేను నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు లాగేస్తుంది. ఆ రోజు నేను బైబిల్ పక్కన పెట్టాను. నాకు బాగా గుర్తు. ఇప్పుడు 5 minutesలో వస్తాను రాని నా పక్కోడికి బైబిల్ ఇచ్చి మాయమైపోయాను నేను. అప్పుడు నాకు అనిపించింది చాలా తప్పు చేస్తున్నావురా. ఆ రోజు పక్కన పెట్టాను. ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి ముందు వచ్చి నా చేతిలోంచి బైబిల్ తీయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు నాకు అర్థమైంది అలాంటి దుర్మార్గమైన పని ఇంకెప్పుడు చేయకూడదు. నేను దేవుడు గురించి నలుగురిలో ఒప్పుకోలేనప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అరే నీ ఫాలోయింగ్ తగ్గిపోతుంది, నువ్వు నలుగురిలో ఒప్పుకోకపోతే జడ్జ్మెంట్ డేలో నువ్వెవరో నాకు తెలియదు అంటాను. నువ్వు నలుగురిలో నన్ను ఒప్పుకోలేనప్పుడు, నువ్వు నలుగురిలో నేను క్రిస్టియన్ చెప్పుకోలేనప్పుడు, నేను నలుగురిలో నా దేవుడు ఫలానాని చెప్పుకోలేనప్పుడు జడ్జ్మెంట్ డేలో నీ ఘనతలు ఏవి ఎన్నికలోకి రావో ఆ రోజు దేవదూతలు ఎదుట మనుషులు ఎదుట నువ్వెవరో నాకు తెలియదు అంటాను. నేను ఎవడు ఇంకా మాట్లాడుతున్నాడు పరిశీలి శాస్త్రులతో వాళ్ళకు బుద్ధి లేదు. కిందికి మాట్లాడుతూ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం త్వరగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుంటారు. వాళ్ళ ఆసక్తి కొరకు, వాళ్ళ డబ్బుల కొరకు, వారి పేరు ప్రఖ్యాతులకు, వారి వ్యవహారాల కొరకు వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు చేసే పనులు ఎంత విడ్డూరంగా ఉంటాయి మీరు చూడండి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారో లేదో, ఫ్లైట్ ఎక్కువ మంది ఫోటో పెడతారు, ఫ్లైట్ దిగే ముందు ఫోటో పెడతారు, ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఫోటో పెడతారు. చెప్పండి, రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫోటో పెడతారు, రెస్టారెంట్లో తింటున్నప్పుడు ఫోటో పెడతారు. ఈ ఫోటోలు పిక్చర్ ఏంట్రా అంటే నన్ను అడిగితే నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ డిసీజ్. నువ్వు ఒప్పుకోకపోయి ఇది డిసీజ్, ఇది రోగం. ఇది నీకు ప్రతిదీ ఫోటోలు. వాష్రూమ్కి పోయిన ఫోటో పెట్టుకుంటావు. అన్ని ఫోటోలు.
ఈ ఫోటోలు పిచ్చి బయట వాళ్ళకు ఉందేమో కానీ ఈ సేవకులు కూడా ఫోటోలు పిచ్చి వచ్చేసింది. అది చెప్తాను, నాకు ఒక కెమెరామెన్ ఉంటాడు సెపరేట్గా మీటింగ్ వెళ్ళినప్పుడు. నాకంటే మీరు నాకనుకోండి, ఓడి చెప్తూ అర్థమవుతుంది. ఒక కెమెరామెన్ ఉంటాడు, ఆడు చెప్తాను ముందే, నేను మీటింగ్ డయాస్ ఎక్కే ముందే నేను ఎలా ఎత్తుతాను చెయ్య, ఇలా అన్నప్పుడు ఫోటోది అంటాను, ఇలా నిలబడినప్పుడు ఒక ఫోటోది, ఇలా అన్నప్పుడు ఫోటోది, ఇలా అన్నప్పుడు ఒక ఫోటోది, ఫోటోలు ఆడు తీస్తాడు. ఆడు చెప్తాను, మళ్ళీ నా యాంగిల్స్ ఏవి అప్లోడ్ చేయాలి కూడా చెప్తాను నేను. సెలబ్రిటీలు, ఈ సెలబ్రిటీ పిచ్చి లోకానికి పట్టడమే కాదు, దేవుని పిల్లలకు కూడా పట్టేసింది. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? అసలు సెలబ్రిటీకి క్యారప్ అడ్రస్ ఎవరో చెప్పనా? ద లార్డ్ మెస్సయ్య. సెలబ్రిటీ అంటే ఆయన అన్ని నామముల కన్నా చెప్పండి పై నామం గలవాడు, అన్ని పేరు ప్రఖ్యాతుల కన్నా పేరు కలిగినవాడు, గొప్పవాడు, పరలోకంలో ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు. సెలబ్రిటీ అంటే ఆయన. 10,000 మందిలో సుందరుడు, ఆకర్షణీయమైనవాడు, నా పురుషుడు, నా దేవుడు, నా యొక్క రక్షకుడు, ఎక్కడున్న సుందరుడు. అలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన, అన్ని నామముల కన్నా గొప్ప నామం కలిగిన ఆయన నా కొరకు తన పేరుని వదిలేసుకొని వచ్చేసాడు. తన గౌరవాన్ని వదిలేశాడు. తన సెలబ్రిటీ లైఫ్ని తెచ్చి కలవరి గిరి మీద మేకులేసి కొట్టి బంధించేశాడు. నిన్ను నన్ను సెలబ్రిటీని చేయడానికి ఆయన సెలబ్రిటీ లైఫ్ని వదిలేసుకున్నాడు. ఏమి నేర్పిస్తున్నాం ప్రభు అంటే, తన శిష్యులు 12 మందిని పిలిచి అలా కూర్చోబెట్టి చేపలు పట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి మనకు తెలుసు, అంత శుభ్రంగా ఉండు. ఆ దైవం సస్సరీడుగా ఇళ్ళలోనికి వచ్చి తన గౌరవాన్ని, తన పాపులారిటీని, తన నామాన్ని, తన ఔన్నత్యాన్ని, తన సింహాసనాన్ని తగ్గించుకుని ఆ మురుకు కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు కడిగి టవల్తో తుడిసి నా వల్లే మీరు కూడా ఉండండి అన్నాడంట. మనం ఎక్కడికి పడినాడుతున్నాం? తగ్గుతున్నామా? మన సూలు మోసేవాడు ఒకడు, మన బైబిల్ మోసేవాడు ఒకడు, మన బాటలు మోసేవాడు ఒకడు. నేను వస్తుంటే నాకు దారి చూపించే 50 మంది బాడీ గార్డులు ఒకడు. లైవ్లో చూస్తున్నా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని మీరు పిలకండి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వారిని మీరు పిలవకండి. ఈ బాడీ గార్డ్ని పెట్టుకుని హడావుడి చేసి చెప్పులు సూలు మోయిస్తున్న వాళ్ళు దయచేసి పిలకండి. ఎందుకంటే ఇది క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన చర్యలు ఇవి. మళ్ళీ చెప్తాను, క్రిస్టియానిటీకి తగదు. డయాస్ వరకు కారు వేసుకెళ్ళి, కారు ఇలా డోర్ తీసి, వెంటనే ఈ మధ్య ఒక వీడియో చూసాను, ఇలా డోర్ తీసి డయాస్ వరకు కారు వేసుకెళ్ళి డోర్ ఇలా తీసి ఆ డోర్లో నుంచి మెట్టు మీదకి ఎత్తాడు కాలు. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది బీజిఎం. చెప్పండి, ఆ పాట ఏది వేస్తున్నారు కదా ఈ మధ్య, ఇది పాట కాదు, నా నీతి సూర్యుడు అని ఆ పాట వేస్తారు. వాళ్ళ కదండో మళ్ళీ దానికి లింక్ ఎట్టకండి. ఆ బీజిఎం వేస్తారు. ఆ బీజిఎం వేసి ఆయన వస్తుంటే నడుతున్నాను, బ్యాండ మేళం కొట్టినాడు. కొడితే ఆయన ఎవరినో చూశాను, పేరు అడగండి, చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సెలబ్రిటీలు, ఈ సినిమా యాక్టర్లు డయాస్ ఎక్కే ముందు వాళ్ళు డయాస్కి దాన్ని పెడతారు. ఇలా చూసారు, ఇలా దాన్ని పెడతారు, ఇలా డయాస్ దాన్ని పెడతారు. పాస్టర్ గారు మరి ఏ మైమారి పుంపులో వచ్చేసాడో, ఆ వచ్చేసిన వెంటనే డయాస్కి దాన్ని పెడతాడు ఇలాగా. ఇదేం పిచ్చిరా మీకు? ఇలా అయిపోయారంటారు మీరు అందరూ. అంటే బైబిల్ చెప్తుంది, మనుషులు మెప్పు కోరుకుంటే ఏం చేస్తున్నారు కూడా తెలియదు. నా ప్రభు చూడు, నీకన్నా నాకన్నా గొప్ప గౌరవం కలిగిన నా ప్రభువు తన గౌరవాన్ని కలవరగిరిలో మన గౌరవాలు కాపాడడానికి తన గౌరవాన్ని బహిరంగంగా వదిలేశాడు. కొన్ని మూలాల్లో ఎలా ఉంది, తను వెంబడించిన స్త్రీలు అక్కడ చూస్తుండగా, తన శిష్యులు అక్కడ చూస్తుండగా, అర్ధనగ్నంగా స్త్రీలు చూస్తుండగా అలా ఆకాశానికి భూమికి మధ్యలో అలా ఏలాడదీసేశారంటే వారు ఎంత సిగ్గైపోయి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకళ్ళ ముందు మనం సొక్కా విప్పాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందండి. సొక్కా విప్పొద్దు, కానీ సిరిగిపోయిన సొక్కా వేసుకుని చచ్చికి రావాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది. అలాంటిది చొక్కాయే తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. స్త్రీలందరూ అక్కడ చూస్తుండగానే బట్టలు ఇప్పేశారట, అర్ధనగ్నంగా ఏలాడదీశారట. వెళుతూ ఉన్నప్పుడు నువ్వు రాజువైతే దిగరా అన్నారట. ప్రభు ఒక మాట అన్నాడు, నేను వచ్చింది ఈ లోకంలో పేరు ఎతకడానికి కాదు, నేను వచ్చింది ఈ లోకంలో సింహాసనాలు ఎతకడానికి కాదు, నేను వచ్చింది దేనికంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. ఒకవేళ యేసు ప్రభు వారే సెలబ్రిటీకి పేటేస్తే గనక ఒకరోజు పబ్లిక్ అంతా కలిసి ఆయన ఏమనుకున్నారు తెలుసా? రాజుని చేయాలనుకున్నారు. పబ్లిక్ అంతా కలిసి ఆయన రాజుని చేయాలనుకున్నారు. కానీ ప్రభు ఒకరోజు, నేను రాజు కన్నా చెప్పండి దీనుడు కానీ బతుకుతాడు, వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయాడు. మనల్ని రాజుని చేస్తానంటే ఏం చేస్తామని చెప్పండి. వాళ్ళు రాజుని చేయనన్నా కానీ కనీసం ఎమ్మెల్యే సీట్ అనేమంటాం మనం.
మరి చూడండి, మా చర్చ్ మెంబర్స్ ఇంతమంది ఉంటారు, మరి కొంచెం మీరు చూస్తే కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పండి. అలానే ఎమ్మెల్యేలు అవ్వద్దని అంటలేదండో, మన వాయిస్ అసెంబ్లీ స్థాయిలో ఉండాలి. వాళ్ళని అంటలేదు నేను, కానీ నేను ఎవరిని అంటున్నానంటే ఈ సెలబ్రిటీ పిచ్చున్న వాళ్ళని అంటున్నాను నేను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుని చేస్తే వద్దన్నాడు అంటే, ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన చెప్పిన ప్రసంగం ఆయనకు గుర్తుంది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏ రెఫరెన్స్ చూసాం ఒక్కసారి ఆ రెఫరెన్స్ చూడండి, మనం ముగిద్దాం. లూకాసు సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధముగా చేశారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? పొగడొత్తలు. అబద్ధ బోధకులు రోజు రోజుకి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పిన? పొగడొత్తలు. మీ పితరులు అలాగే చేశారు, మీ ప్రవక్తలు అలాగే చేశారు, పొగుడుకుని పాడైపోయారు. ఎవరన్నా మనం పొగుడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మనం పొగుడుతున్నప్పుడు అవునా 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 అనకండి, దేవునికి మహిమ కలుగును గాక అనండి. అవునా అవునా అనకండి. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అవునా అని అనకండి, దేవునికి మహిమ కలుగును. దేవుని కృప, దేవుని దయ, దేవుని వలన ఇదంతా జరుగుతుంది, దేవుని యొక్క కార్యం ఇదంతా. నాకు మహిమ ఏమొద్దు, ఈ కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మీరు ప్రజలు పొగడతలు ఏ సెక్టార్లో కూడా కోరుకోకండి. మీ ఉద్యోగంలో కోరుకోకండి, మీ అందంలో కోరుకోకండి, మీ చదువులో కోరుకోకండి, మీ పరిస్థితుల్లో ఎక్కడా మీరు కోరుకోకండి. మీకు కావాల్సిందల్లా ఒక్కటే, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని బట్టి ఎవరు మహిమ పొందాలి చెప్పండి? మన దేవుడు మహిమ పొందునుగాక. A.W. టోజర్ ఇలా అంటాడు. A.W. టోజర్ ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, ఏ క్రైస్తవుడైతే సెలబ్రిటీ అవుతాడు ఒకరోజు అన్పాపులర్ అవుతాడు, ఏ క్రైస్తవుడైతే సెలబ్రిటీ కాకుండా సామాన్యంగా బతుకుతాడో వాడు దేవుని దృష్టిలో ఒకరోజు వాడు సెలబ్రిటీ అవుతాడు. నువ్వు సొసైటీలో సెలబ్రిటీ అవుతావో చెప్పండి, నిత్యత్వంలో జీవగ్రంథంలో దేవుని ఎదుట సెలబ్రిటీ అవుతావో రాసి పెట్టుకుని వెళ్ళి ఇంటికి. ఈరోజు వరకు నీకు రీల్స్ పిచ్చి, ఈరోజు వరకు నీకు వాట్సాప్లు పిచ్చి, ఈరోజు వరకు నీకు ఫోటోలు పిచ్చి, ఈరోజు వరకు ఇలాంటి చెత్త పిచ్చి ఏదన్నా ఉంటే ఈరోజే దానికి చెప్పండి ఫుల్ స్టాప్ పెట్టు. ప్రభువా నీకు మాట ఇస్తాను, ఇటు జోలికి పోను ప్రభువాని ఫుల్ స్టాప్ పెట్టేళ్ళు. దేవానికి నీకు నచ్చిన కార్యం చెప్పావు బైబిల్లో, మనుషులు కొడి అన్నప్పుడు మాకు శ్రమ. ఈ పొగడత నాకు వద్దు ప్రభా. నన్ను పొగిడితే నీ సువార్తను బట్టి పొగడాలి, నన్ను పొగిడితే నా భక్తిని బట్టి పొగడాలి, నన్ను పొగిడితే నా ప్రేయర్ లైఫ్ని బట్టి నన్ను పొగడాలి. అంతేగాని నన్నుగా ఎవరైనా పొగిడితే ఆ రోజు నాకు శ్రమ. ప్రభా నువ్వే నా కోసం అన్నీ తగ్గించుకుని నా కోసం ఎంత బలైపోతే నేను అతుక్కోవడానికే ఉంది. నాకు ఏదైనా గొప్పగా చెప్పుకునే సెలబ్రేషన్ న్యూస్ ఏదైనా ఉందంటే ఒకటే, నా కొరకు నా దేవుడు ఒకరోజు చనిపోయాడు. ఇంతకన్నా నా గుడ్ న్యూస్ లేదు, ఇంతకన్నా గొప్ప వార్త లేదు, ఇంతకన్నా నేను ఔన్నత్యంగా చెప్పుకునే వార్త లేదు. నా దేవుడు నా కోసం నా చేయబెట్టుకుని చచ్చిపోయాడు. అందుకే కొత్త పాట రాస్తున్నాం, వినిపించలేండి. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది లాస్ట్లో, అలలు కడలు ఎగసి అవి మీదకు కొట్టి జీవితం చీకటగా కమ్మి రోజు రోజుకి నన్ను దిగజారేలా చేసినప్పుడు, అందరూ ఎద్దేవ చేసి నా వైపు చూసినప్పుడు, ఆ టైంలో నువ్వు నా చేయబట్టుకున్నా చూసావు మై లాట్, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది మన ఫస్ట్ లైన్ సాంగ్. అది ఆ పాట అంటే నిజంగా చెప్తాను, మీకు ఎక్కడో గుచ్చుకుంటారు, అంత బాగుంటుంది ఆ పాట. అందుకే మన పాటల్లో హీరో ఎవరు చెప్పినా మన ప్రభు, మన జీవితం అనే కథలో హీరో ఎవరు చెప్పినా మన ప్రభు, మన మెలోడీ సాంగ్స్లో అట్రాక్షన్ పర్సన్ ఎవరో చెప్పినా ఆ 10,000 మందిలో సుందరుడైన మన ప్రభు. నా ఘనత ఆయనకే, నా ఊపిరి ఆయనకే, అన్నీ ఆయనకే, నా లైఫ్ మొత్తం ఆయన మహిమ కొరకే. ఇది కోరుకోండి, చచ్చిపోయి సెలబ్రిటీలు అయిపోతారు. ఇప్పుడు కోరుకోకండి, చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోతారు. ఇక్కడ అన్నీ తగ్గించుకోండి, అక్కడ దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత తగ్గించుకుంటే చెప్పండి అంతే. అందుకే అదే సూత్రం, ఇది గుర్తుపెట్టుకోండి, తగ్గించుకోండి, దొరికిన కాడల్లా తగ్గించుకోండి, ప్రతి దిక్కున తగ్గించుకోండి. తగిన సమయం అందు తన బలమైన హస్తముల కింద ఉన్న మనల్ని ఒకరోజు ఆయనే హెచ్చించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.